వెల్కమ్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్ పరీక్షలే మనకు చివరి పరీక్షలు కాదు. ఇదైతే ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోండి. మనమే కాదు, మనకు ఫ్యామిలీ కూడా ఉంటుంది. దీన్ని ఎవరు మర్చిపోకండి. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి నియమాలు నిబంధనలు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు చెప్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దురదృష్టకరమైన సంఘటన జరిగిందని చెప్పొచ్చు. ఒక్క నిమిషం లేట్ వచ్చినా మనకు ఎగ్జామ్ సెంటర్కి అలో చేయరని చెప్తూ మీకు 1 వీక్ బిఫోర్ నుంచే చెప్తూనే ఉన్నాను. ఇందులో ఈరోజు స్టూడెంటు ఎంత బాధాకరమైన సిచ్యువేషన్లో ఈ లెటర్ రాశారనేది ఒకసారి మీకు వినిపిస్తాను. దాని తర్వాత మిగిలిన విషయాలు అయితే చెప్తాను. క్లియర్గా ఒకసారి లెటర్ కూడా మీరు చూడండి. నాన్న, క్షమించు నాన్న, నా వల్ల కావడం లేదు ఈ బాధని భరించడం. మీరు నా కోసం చాలా చేశారు, కానీ నేను మీకోసం ఏమి చేయలేకపోతున్నాను. నా జీవితంలో ఎప్పుడూ ఇంత బాధ కలగలేదు. మొదటిసారి ఎగ్జామ్ మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను నాన్న, నన్ను క్షమించు అని చెప్తూ ఇంత బాధాకరమైన నిర్ణయాన్ని అయితే స్టూడెంట్ తీసుకోవడం దురదృష్టకరమనే చెప్పొచ్చు. ఒక్క నిమిషం నిబంధన అసలు ఎందుకు పెట్టారు అనేది పక్కన పెడితే, ఇలాంటి కఠినమైన నిర్ణయాలు 10th క్లాస్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు పెట్టాల్సింది కాదు. దీనిపై పునరాలోచించి మనకు గ్రేస్ టైం 15 minutes, హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంది. స్కూల్స్కి, కాలేజ్కి, విద్యార్థులకు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు అమలు చేయడం వల్ల గవర్నమెంట్కి ఎటువంటి యూజ్ అయితే మ్యాక్సిమం ఉండదు. స్టూడెంట్ ఇప్పుడు లేట్గా వస్తే స్టూడెంటే హాఫ్ అన్ అవరు రాయాల్సిన పరీక్షలో ఒక ఆన్సర్ 2 ఆన్సర్లో తక్కువ రాయడం వల్ల స్టూడెంట్కే మార్క్స్ తక్కువ వస్తాయి. కానీ ఈ ఒక్క నిమిషం నిబంధన అనేది స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్కూల్కి ఒక్క నిమిషం లేట్ వస్తే స్కూల్కి రానివ్వము, ఒక్క నిమిషం లేట్ వస్తే కాలేజీకి రానివ్వము అంటే అప్పటి నుంచి స్టూడెంట్కి అలవాటు ఉంటే ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్ డే రోజు కూడా అలవాటయ్యేది. దీంతో ఇక్కడ స్టూడెంట్ ఒక్కడే మిస్టేక్ చేశారని కాదు, మనకు ట్రాఫిక్ కరెక్ట్గా ఉండాలి, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో బస్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇన్ టైంకి 8 o'clock స్టార్ట్ అయిన స్టూడెంట్ కూడా ఎస్టర్డే ఎగ్జామ్ సెంటర్ రావడానికి 9 AM అయింది, అంటే 9 minutes లేట్ అయింది. 8 AMకి ఇంటి నుంచి వెళ్ళినా బస్సెస్ లేకపోవడం వల్ల లేట్ అయింది. ఇలా బస్సెస్ లేకపోవడము, ఆటోస్ లేకపోవడము, ట్రాన్స్పోర్ట్ లేకపోవడము. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కన్ఫామ్గా బస్సులోనే వస్తారు. ఎందుకు? వాళ్ళకి ఆటోకి రావాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి. ఆటోకి రావడానికి మనీ ఎక్కువ ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు. మీరు ఆటోకి వస్తే అయిపోయేది కదా అంటే మనం ఈజీగా అనొచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి అసలు ఆటోకి మనీ పెట్టుకొని రాలేని వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కంపల్సరీగా బస్ కోసమే చూస్తారు. ఎంత లేట్ అయినా బస్సులోనే వస్తారు. కాబట్టి ఇలాంటి నిబంధనలు పెట్టేదానికంటే ముందు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరెక్ట్గా కల్పించడం, ఇన్ టైంకి స్టూడెంట్స్ రీచ్ అయ్యేలా చేయడం, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడం, ఇవన్నీ తీసుకొని ఉంటే బాగుండేదని చెప్పొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. కానీ ఎవరు ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి దయచేసి. మనకు చాలా ఉంది. ఎగ్జామ్స్ ఒక్కటే ఫైనల్ కాదు. ఇవి రాకపోయినా మళ్ళీ సప్లీస్ ఉంటాయి. సప్లీ రాకపోతే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఇలా ఈ ఒక్క ఎగ్జామ్సే కాదు, ఇక 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఆలోచించుకోండి. ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకోండి. తొందరపాటు నిర్ణయాలు అయితే ఎవరూ తీసుకోకండి. జాగ్రత్తగా ఉండండి.